కేకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. డిసెంబర్ 25వ తారీఖు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున పుష్యమాసం శుక్లపక్షం పంచమీ తిథి మధ్యాహ్నం 1:43 వరకు ఉన్నది. గురువారం ధనిష్ట నక్షత్రం పగలు 8:16 వరకు ఉన్నది. వజ్రయోగం మధ్యాహ్నం 3:10 గంటల వరకు ఉన్నది. బాలవకరణం మధ్యాహ్నం 1:43 వరకు. తదుపరి తౌలవకరణం రాత్రి తెల్లవారితే 1:48 వరకు. వర్జ్యం సాయంత్రం 3:41 నుంచి 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుంచి 11 గంటల 1 నిమిషం వరకు. పునః రెండవ మారు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:42 నుంచి 3:36 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 1:34 నుంచి 3:13 వరకు. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:38. చంద్రోదయం పగలు 10:27కి జరుగుతున్నది. చంద్రాస్తమయం రాత్రి 10:16కి జరుగుతున్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 6:57 ఉన్నది. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి శతభిష నక్షత్రం మకర లగ్నం ఉదయం 9 గంటల నుంచి 9:30 వరకు అనుకూలత ఉన్నది. ఇవాళ రోజున గ్రహ సంచారం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి కుజ శుక్రులు, అట్లాగే మకరంలో గ్రహ సంచారం లేదు. కుంభంలో వచ్చి చంద్రుడు అట్లాగే రాహువు సంచరిస్తూ ఉన్నారు. మీనంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభంలో చంద్రరాహుల యొక్క సంచారం. గతంలో చేసినటువంటి పనులకి ఇప్పుడు మంచి లాభాలు చూడటం, గతంలో తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలకి ఇప్పుడు మంచి శుభాలను చూడటం అనేది జరుగుతుంది. మీ యొక్క ప్లానింగ్ వల్ల, దూరదృష్టి వల్ల కూడా కార్యానుకూలతని ఎప్పుడు చూస్తూ ఉంటారు. అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. మంచి ప్లానింగ్ చేశారు, మంచి నిర్ణయాలు తీసుకున్నారు, దూరదృష్టి వల్ల పనులన్నీ కూడా చక్కబెట్టగలిగారు అని ఉద్యోగంలో, వ్యాపారంలో అందరూ కూడా మిమ్మల్ని అభినందించడం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు, రుణ సంబంధ వ్యవహారాలు, అట్లాగే విదేశీ ప్రయత్నాలు, విద్యా సంబంధ ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత ఈ రాశి వారికి కనిపిస్తున్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురు సంచారం, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక జాగ్రత్త, శ్రద్ధ తీసుకోవాలి. దశమంలో చంద్రరాహులు, లాభంలో శని సంచారం వల్ల నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి కార్యానుకూలత కనిపిస్తున్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా సఫలీకృతంగా అవుతూ ఉంటాయి, సానుకూలంగా ఉంటూ ఉంటాయి. అట్లాగే దశమంలో ఉన్నటువంటి చంద్రరాహుల సంచారం వల్ల ఉద్యోగంలో మంచిగా కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి మీకు అనుకూలంగా, లాభదాయకంగా ఉంటాయి. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వగైరా వంటి అంశాలలో కూడా మీకు అనుకూలతనే బాగా సూచిస్తూ ఉన్నాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యంలో చంద్రరాహులు, దశమంలో శని సంచారం. వృత్తి విషయంలో కొంత పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. పనులన్నింటిలోనూ కూడా కొంత విఘ్నాలు ఎదురైనప్పటికీ, ఆలస్యం అయినప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాన్ని మటుకు సాధించగలుగుతూ ఉంటారు. అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడ్డాడు అని. తృతీయంలో కేతు సంచారం వల్ల తోబుట్టువులతో కొంత విరోధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షష్టంలో బుధ సంచారం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. సప్తమంలో శుక్ర సంచారం వల్ల దాంపత్య జీవితంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొంత దాంపత్య సౌఖ్యం తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రవి కుజులు, అట్లాగే వ్యయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల కొంత మధ్యస్థ అనుకూలత కనిపిస్తూ ఉన్నది. పనులన్నింటిలోనూ కూడా మంచి పట్టుదలతో, మీ యొక్క నైపుణ్యంతో వ్యవహరిస్తూ ఉండడం అనేది కనిపిస్తుంది. రుణ సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. ఆర్థిక విషయాలు, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నింటిలోనూ కూడా సానుకూలత కనిపిస్తూ ఉన్నది.
అయితే అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆరోగ్యపరంగా మనకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పనుల్లో కొంత విఘ్నాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమంలో చంద్రరాహువుల యొక్క సంచారం, అట్లాగే లాభంలో ఉన్నటువంటి గురు సంచారం, ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, అట్లాగే స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. గతంతో పోలిస్తే ఇవాళ రోజున స్పెక్యులేషన్ విషయాలు బాగుండటం, ఆర్థికంగా లాభాలు చూడటం, అందరూ కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించడం అనేది జరుగుతుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి షష్టంలో చంద్రరాహుల యొక్క సంచారం మంచి శుభప్రదంగా ఉన్నది. రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆర్థిక విషాదాలు బాగుంటాయి. షష్ఠే విత్తం జనయతి సుఖం శత్రురోగ క్షయించ. శత్రుబాధల నుండి పరిష్కారం లభించడం, అంటే ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారం అనేది ఏర్పడుతుంది. అందరూ కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించడం, మీ మార్గం సరైనది అనేది ప్రశంసించడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. తీసుకునేటటువంటి వైద్యం, ఔషధం కూడా బాగా సెట్ అవుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి పంచమంలో చంద్రరాహులు, అట్లాగే షష్టంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పనుల్లో బాగా ఆటంకాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా పెద్దల అనుకూలత, సహకారంతో వాటిని అధిగమించి ముందడుగు వేయగలుగుతూ ఉంటారు. శ్రమ బాగా ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అంతా కూడా ఒక అస్థిరత్వ భావన, అట్లాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయగలమా, చేయలేమా, చేయొచ్చా, వద్దా అనేటటువంటి సందిగ్ధత బాగా పెరుగుతూ ఉంటుంది. కన్ఫ్యూజన్స్ బాగా ఉంటూ ఉంటాయి. పెద్దల యొక్క సహకారంతో ముందడుగు వేస్తూ ఉంటారు. అయితే అష్టమంలో గురు సంచారం వల్ల ఇతరుల యొక్క సహకారం ఉన్నప్పటికీ కూడా పనుల్లో విఘ్నాలు ఎదురవుతూ ఉండడం, మీ ఆలోచన విధానమే సరిగ్గా లేకపోవటం వల్ల ఇతరులు మంచిగా గైడెన్స్ ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. ధనుసు రాశి వారికి జన్మంలో, తృతీయంలో, అట్లాగే సప్తమంలో గ్రహ సంచారం మంచి అనుకూలత ఉన్నది. ఉద్యోగ విషయాలు అన్నీ బాగుంటాయి. అందరి యొక్క ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి. నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ, అట్లాగే కొనుగోలుకి కూడా మంచి అనుకూలత ఉన్నది. వాహన కొనుగోలు కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇతరులందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అందరూ కూడా మీ యొక్క కీర్తిని, పేరు, ప్రతిష్టల్ని గౌరవించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లాగే వారి నుంచి మీకు కార్యానుకూలత కలుగుతూ ఉండటం, ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతూ ఉండటం అనేది జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయంలో చంద్రరాహుల యొక్క సంచారం, షష్టంలో గురు సంచారం వల్ల అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బాగా శ్రమించవలసి రావటం, అయినప్పటికీ అనుకున్నంత మోతాదులో మీరు ధనలాభం కానివ్వండి, లేదా విద్యాపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి, ఆశించిన రీతిగా అవుట్పుట్ అనేది ఉండటం కష్టమవుతుంది. అయినప్పటికీ మీరు శ్రమ చేయడం అనేది మానరు, పట్టుదలతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో చంద్రుడు, అట్లాగే పంచమ లాభాల్లో గ్రహ సంచారం మంచి అనుకూలత ఉన్నదండి. మంచి కీర్తి, పేరు, ప్రతిష్టలు పెరగటం, మీ యొక్క నైపుణ్యం వల్ల అందరికీ కూడా మీ యందు మంచి సద్భావన కలగటం, కీర్తి, పేరు, ప్రతిష్టలు పెరగడంతో పాటుగా మీ యొక్క ప్రతిభని చాటి చెప్పడం అనేది జరుగుతుంది. శశి జన్మని అన్నప్రవరసేనాచ్ఛాదనకరహ అని మంచిగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖభోజనం ఉంటుంది. సుఖంగా నిద్రపడుతుంది. అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతూ ఉంటుంది. అందరి యొక్క సహకారం కూడా అన్ని విధాలా మీకు లభిస్తూ ఉంటుంది. రుణరోగ సమస్యలు అన్నిటి నుంచి బయటపడతారు. అట్లాగే స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లో కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యయంలో చంద్రరాహులు, చతుర్థులను గురు సంచారం వల్ల సరైనటువంటి నిబద్ధత, ప్రణాళిక, ఒక ప్లానింగ్ లేకపోవటం వల్ల పనులన్నింటిలోనూ కూడా సమస్యలు ఎదురవుతూ ఉండటం, ఆఖరి నిమిషంలో అన్నీ కూడా బాగా ఒత్తిడిగా పూర్తి చేయడం వల్ల ఇతరులందరూ కూడా మిమ్మల్ని విమర్శించడం అనేది జరుగుతుంది. దానివల్ల మీకే మానసిక ఒత్తిడి పెరగటం, స్ట్రెస్ లెవెల్స్ పెరగటం, ప్రశాంతంగా నిద్ర పట్టకపోవటం అనేది కూడా గమనిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.
ఇవాళ రోజు బాగుంది కదా, రేపు ఇలాగే ఉంటుందనే భ్రమలో కాకుండా వాస్తవాన్ని గుర్తించి భవిష్యత్తుకి మనం ఎప్పటికప్పుడు ఎట్లా ప్రణాళిక వేసుకోవాలి అనేది పాటిస్తూ ఉంటే కనుక మంచి సత్ఫలితాలు అందుకుంటారు. మళ్ళీ తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.